చెప్దాం అనుకుంటున్నా. ఎవరైతే ఎస్డిఆర్ఎఫ్ డైరెక్టర్ కానీ డీజీ ఉన్నారో ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తాను, ఇప్పుడు కాల్ చేసి చూపిస్తాను. నాగిరెడ్డి గారు ఐపీఎస్ నేను కాల్ చేసి సార్ మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నామంటే ఒక్క నిమిషం నేను తీసుకుంటాను. ప్రశ్నించే గొంతును అనగదొక్కిరు ఈ ఎవరైతే ఈ మన ఈ డిపార్ట్మెంట్ చూసే నాగిరెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడి తర్వాత మళ్ళీ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది నంబర్. ఇప్పుడు మా వెనుక బ్రాహ్మణ్స్ కుటుంబం ఉండే సింగిల్ పోర్షన్. నాగిరెడ్డి గారు సార్ ఎవరు సార్? నిన్న నేను కామారెడ్డి నుంచి కాల్ చేశాను సార్, మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు. మా దగ్గర ఫ్లడ్డింగ్ ఇంకా ఉంది. నోరు మూసుకోండి మీరు, నేను పిచ్చా మీకేమన్నా? నోరు మూసుకోండి మీరు, నేను పిచ్చా మీకేమన్నా? ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ. ఉద్యోగం ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉండే సార్. ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ. ఉద్యోగం ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉండే సార్. చూస్తున్నారు కదా, ఇది రెస్పాన్స్ అండి గవర్నమెంట్. ఆయన ఏంటండి పబ్లిక్ సర్వెంట్. మేము ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం చెప్పండి. మీ ముందే కదా మాట్లాడింది, ఇంతకంటే రెస్పెక్ట్ఫుల్ ఎవరన్నా మాట్లాడారు? పిచ్చోళ్ళయా అంటారు, మేము పిచ్చోళ్ళమా? ఆయన మంచోడా? ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చోళ్ళు. సివిల్ సర్వీసెస్ నార్మల్ సర్వీస్ కాదు. ఒక సివిల్ సర్వెంట్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వనో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం. నేను యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ని నేను ఏ లెవెల్లో రెస్పెక్ట్ ఇవ్వనో ఆ లెవెల్లోనే మాట్లాడినా. పిచ్చోళ్ళయా మీరైనారు కదా, ఏం మాట్లాడిండో ఇదా? మేమేం చేయాలో చేస్తున్నామంటే ఫ్లడ్డింగ్ ఉంది, ఇప్పుడు ఈ కాలనీ ఉంది, ఇది వాటర్ లాగింగ్ బాగున్నట్టు ఏం చేయాలి? అవన్నీ ఎవరు తీసుకోవాలి? ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళే కదా తీసుకోవాల్సింది. ఎవరు తీసుకోరు? రెస్పాన్సిబిలిటీ అనేది ఇలా ఉంది. అలాగే ఒక వీడియోలో చార్టెడ్ అకౌంటెంట్ గారు పర్సనల్గా చెప్తున్నాను, ఆయన ఐపీఎస్ నాగిరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఎత్తుతలేడని చెప్పి కామెంట్ చేసి ఫోన్ చేసి ఆయనను ఇరిటేట్ చేస్తే, అయ్యా నువ్వు చార్టెడ్ అకౌంటెంట్వి, నీ కంపెనీ నీవు ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నావో ఆ కంపెనీకి, నేను కూడా బిజినెస్ మ్యాన్, ఆ కంపెనీ మీద ఐటీ రైడ్ అయింది అనుకుంటున్నాను. ఐటీ రైడ్ అయినప్పుడు ఆ కంపెనీ దగ్గర నువ్వు ఐటీ రైడ్ అయినప్పుడు ఆ కంపెనీ వాళ్ళతోనే నీవు ఉన్నావు. ఆ ప్రెషర్ విపరీతంగా ఉన్నది. ఆ టైంలో ఇంకొక క్లయింట్ నిన్ను స్టేట్మెంట్ అడిగిన అనుకో, ఫోన్ ఎత్తుతావా? నీకు అవుతుందా నీతో ఫోన్ ఎత్తగలవు? నాగిరెడ్డి గారికి ఎస్డిఆర్ఎఫ్ దానికి నాగిరెడ్డి గారు ఐపీఎస్, ఆయన నిర్మల్ చూడాలా, ఎల్లారెడ్డి చూడాలా, కామారెడ్డి చూడాలా, ఖమ్మం చూడాలా, ఆయనకి ఎన్ని ఉంటాయి, ఎంత ప్రెషర్ ఉంటుంది. చదువుకున్నోళ్ళు 100 వాళ్ళు నయం, చదువుకొని ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల నష్టమేం జరగలేదు. వ్యవస్థలో ఉన్నటువంటి యంత్రాంగం ఎంతున్నారో అంతమందిని పనికి పురమాయిస్తారే తప్ప పైనుంచి ఆమ్ ధూమ్ అని చెప్పి మీదికెళ్ళి పడేయారు. సినిమా కాదు అది, రోబో సినిమా కాదు, మీదికెళ్ళి 10 మంది ఉడికతారు. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఒక గంట ఆలస్యం వెనక ముందు ఖచ్చితంగా అవుతుంది. ఉండొచ్చు, మీకు బాధ లేదని నేను అన్నట్లేదు, కానీ మీకన్నా ఎక్కువ బాధపడమే హ్యాండిక్యాప్డ్ ఆమె ఒక సజ్జ మీద 12 గంటలు పడుకొని ఉన్నది అంటే ఆమె పెయిన్ ఎంత ఉండాలి? అంటే నీకన్నా ఆమె దురదృష్టవంతురాలు, ఆమె కన్నా నువ్వు అదృష్టవంతుడు అని చెప్తున్నాను. పైకి చూస్తే ఎప్పుడైనా దురదృష్టమే, కిందికి చూస్తే అన్ని అదృష్టాలే కనిపిస్తాయి. ఇది ఒక్కసారి గమనించాలా. చదువుకుని కూడా వృధా ప్రయాసలు, వ్యంగ్య మాటలు మాట్లాడడం, ఒకరిని దూషించడం వల్ల నేను హీరో అవుతా అనుకుంటే ఆఖరికి ఒర్రి జీరో అయ్యేటోళ్ళు ఒర్రిపోయే తప్ప దానికి ఏమి మనము చెప్పాలా, దానికి ఆన్సర్ ఇవ్వాలనేది కాదు. దయచేసి అర్థం చేసుకొని చదువుకున్నప్పుడు రేపు రాబోయే కాలంలో మీరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను.